దీన్ని కూడా కొట్టారా? నేను మా ఫాదరు ఏమని చెప్పు. మా ఊర్లో చింతలగుంట అనేసి ఉంది. ఊరి కింద భూములు, మా ఊరి కింద మా కుంట దగ్గర భూములు ఉన్నాయి మాకు. ఆ భూములకి 1 లోడ్ 2 లోడ్లు అంటే మట్టి తోలుకోవచ్చు ఎవరైనా. తోలుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేసినారంటే ఆ పక్కన ఉండే భూమికి రియల్ ఎస్టేట్ వేసేదానికోసం 500-600 లోడ్లు పడతాయి. అదంతా కుంట్లో ఎత్తేయాలని చెప్పేసి వచ్చినారు. నిన్న వచ్చి ఎవరు వచ్చారు? చోళరాజు యాదగిరి అనే ఉంది మా ఊరు. నిన్న వచ్చినారు. తిరుపతి వెంకటాచలపతి ఆయన రియల్ ఎస్టేట్ ఆడ ఆయన భూమి అది, ఆ ల్యాండ్. ఆయన రాకుండా వీళ్ళు ఇన్వాల్వ్ చేసి ఆడ తోలుకునేదానికి వచ్చినారు. నిన్న ఆపేసినాం మేము. తోలకూడదు, ఇది ఊరికి కదా, ఎందుకు తోలుతున్నారని చెప్పి ఆపేసినాం. బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఈరోజు కావాలని వచ్చినారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా నేను ఫోన్ చేసిన, వస్తానే ఫోన్ చేసిన. మేమేం రియాక్ట్ కాలేదు. ఫస్ట్ మేడం ఇట్లా జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అంటే నేను చెప్తాను అని చెప్పినాడు. ఆమె ఫోన్ చేసిన తర్వాత మా డాడీ వచ్చి చెప్పినాడు, బండి నిలిపేయండి, వద్దు, తోలుకొని మళ్ళీ కావాలని తోలుకొని చెప్పినాడు. ఆయన నేను 3 చంపేసిన, 2 చంపేసిన, మీరంతా నాకు లెక్క. ఎవరనింది? యాదగిరి అని ఆమె వేసేస్తాను, నా ఇష్టము, మీకేం సంబంధము, అది ఇది మీదే చెరువు, మీకేం సంబంధము, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడినారు. ఈ మాటలు జరిగేటప్పుడు మా ఫాదర్ రాయి తీసుకొని నేను కొట్టేసినాడు. మా ఫాదర్ని కొట్టిన తర్వాత మేము రియాక్ట్ అయినాము. మా అన్న మధు అనేసి మా అన్నను కొట్టినాడు. మళ్ళీ తర్వాత మా నాయన కొట్టిన దానికి అడ్డుకుని దానికి మా అన్నయ్య ఆర్మీ పర్సన్ మా అన్నను కొట్టినాడు. వీడంతా దెబ్బలు తగిలింది మా అన్నకి. మా అన్నని మా ఫాదర్ని కొట్టిన తర్వాత మేము రియాక్ట్ అయినాం. నన్ను ఈడు మెడపైన అంతా గుద్ది కింద పెట్టి లాక్కొని పోయినారు. మళ్ళీ మేము వచ్చేసినాం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? మేము 4 ఉన్నాం. వాళ్ళు 4 చోళరాజు, యాదగిరి, ఇంకెవరు 2 ఉన్నారు. వెంకటాచలపతి. ఏమైందినా? మాట్లాడతావా? మాట్లాడగలుగుతావా? వద్దా? మాట్లాడలేవా? చెప్పు, ఏమైంది చెప్పు. చెరువులో ఎవరిని తోలించలేదు. చెట్లకు అయితే తోలించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునేకి మట్టి తోలుతుంటారు. ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసి, సిఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసి, విఆర్ఓ వచ్చి ఆపేస్తాడు. మళ్ళీ బండ్లు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. తిరిగి మళ్ళీ ఈరోజు వాళ్ళు వద్దనేసిన గవర్నమెంట్కి అతిక్రమించి ఈరోజు వచ్చి సోలరాజు అనేవాడు, గిరి అనేవాడు నన్ను వచ్చి ఆర్టీనరీకి రాయితో పట్టుకొని ఇక్కడ కొట్టినారు. కొట్టిన మా అన్న కొడుకుని, నా 2 కొడుకుని కొట్టి మమ్మల్ని పండ పెట్టేసి మా భార్య కూడా మా భార్యని కూర్చున్నాడు. మేమిద్దరిని చంపేసి జైలుకి పోయించినాము. నువ్వంతా ఎంత మాత్రం నాకు మా భార్యని గవర్నమెంట్ కూడా దాన్ని ఎవడు ఏం చేయలేడు అనేసి పట్టి నా పేరు మధుబాబు, కలుపల్లి పంచాయతీ మల్లేరు. నేను ఆర్మీలో జాబ్ చేస్తాను. యాక్చువల్లీ ఏమైందంటే సార్, ఈ మన చింతలగుంటలో వచ్చినో వీళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. బట్ తోలడానికి పోయి అడగడానికి పోయిన దానికి మా చిన్నాన్ని వేసి కొట్టారు. ఎవరు? చోళరాజువుడు, వాడు ఆదినారాయణవుడు, యాదగిరివుడు, వెంకటాచలం. ఈ 4 జరిగిన మా చిన్నాయన కొడుతున్నారు. నేను పోయి ఆపడం వల్ల నన్ను కొట్టినారు సార్. నేను ఆర్మీ పర్సన్, వాడు కూడా ఇతడు కూడా ఆర్మీ పర్సన్. బట్ వాడికి మా చిన్నాన్ని వేసి కింద కొడతా ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? నేను పోయి అడగడం వల్ల నా మీద ఈ విధంగా గాయాలు చేసి నా చేయి మీద చూడని ఎట్లా కొట్టాను. నిన్న ఒకసారి సేమ్ ఇష్యూ అయింది. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడానికి చింతలగుంటలో ఉండే మన్ను దాదాపు 1000 నుండి 2000 లోడ్లు తోలాల్సి వస్తుంది. మొత్తం ఆ చింతలగుంట ఏరియా మొత్తము మన్ను తీయేస్తే ఆ చింతలగుంట కింద ఉండే భూములకి దారి ఉండదు. ఆవులు మేపుకునే దానికి ఎటువంటి దానికి ఆస్కారం ఉండదు. నిన్న పోయి ఆపాము. ఈ మాదిరి మన్ను తోలితే మీరు ఒకరే దోచుకుని పోయేదాని వల్ల భూమి చింతలగుంట కింద ఉండే భూములలో ఇబ్బంది పడతారు అని చెప్పి ఆపి పంపించేసాము. నిన్న వెళ్ళిపోయినారు. అంత ట్రాక్టర్లు, జేసీబీ అన్నీ తీసుకుని వెళ్ళిపోయినారు. సేమ్ రిపీట్ ఈరోజు మళ్ళీ వచ్చినారు. ఈరోజు మీ వల్ల ఏమవుతుంది? ఈరోజు మీ వల్ల ఏమవుతుంది?
మేము మిమ్మల్ని ఏమన్నా చేయగలుగుతాము. ఆల్రెడీ మా మీద మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 3 నెలలు నేను జైల్లో ఉండి వస్తాను. బెదిరింపు తిన్నాడు. ఎవరైనా మాట యాదగిరి. మీ వల్ల ఏముందో చేసుకోండి. నేను భార్యనే చంపేనాను, ఆ భార్యనే నేను చంపేసినాను, మీరంతా నాకెంత లెక్క బెదిరిస్తారు మమ్మల్ని. ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు ఆయన మనిషి. గంజాయి కొట్టేసినాడు. మేము పోయి ఆపడం వల్ల మా మీద దౌర్జన్యం చేస్తాం. మీరెవరు అడిగేదానికి? మీరెవరు? మీకేమన్నా అడిగేదానికి అంటారు. మార్నింగ్ ఎవరో చెరువు ఏమన్నా మీద మీ వల్ల ఏమవుతుంది? వెంకటాచలం అనేవాడు నేను కావాలంటే డబ్బు ఇచ్చి అధికారులు కొనేస్తాను, మీరెంత నువ్వెంత అని కథలు మాట్లాడతాడు. నీకు డబ్బు ఉంటే నీకు డబ్బు ఉంటుంది, డబ్బు అధికారం నువ్వు కొనగలుగుతావు. నీ డబ్బు ఉంటే కొనవు కదా. ఆపడం తప్పులేదు కదా. మన్ను దౌర్జన్యం మీకు ఎవరన్నా అవసరాలకి, ఇంటి అవసరాలకో 10 లోడ్లు 20 లోడ్లు తోలుకోవడంలో సహజమే. దాదాపు ఈ నుండి 2,000 లోడ్లు నువ్వు తోలి నువ్వు ఒక్కడో స్వార్థం వల్ల నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకునే దానికి, నీ స్వార్థం కోసం మేము చాపిన దానికి మా మీద దౌర్జన్యం.